నుండి వింటారు. ఆకాశవాణి నవరస భరితం నాటకం వింటారు. రచన శ్రీ సమలం ప్రశాంత్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు పాత్రధారులు: ఆనందం శ్రీ కెఎస్ కుమార్, సూర్యం శ్రీ పి శ్రీనివాసరావు, సత్యారావు శ్రీ డి సత్యనారాయణ, రంగయ్య శ్రీ సిహెచ్ జీవనాదిత్య, ఉల్కాపాతం శ్రీ జి సురేష్ బాబు, ఎస్ఐ శ్రీ పి వినోద్, ఖైదీ శ్రీ ఎన్ అరుణ్ కుమార్. వినండి నవరస భరితం నాటకం. రంగయ్య, రే రంగయ్య, హాయ్ ఆ న్యూస్ పేపర్ అలా తీసురా. హాయ్ తెస్తున్నానండి. ఇదిగోండి. రే అలాగే వెళ్ళి ఓ కప్పు కాఫీ పట్టుకురా. అట్టగానండి, క్షణాల్లో తెచ్చేద్దాను. ఓకే, వెళ్ళు వెళ్ళు. ఏం వార్తలు ఉన్నాయో ఈరోజు? రాష్ట్రంలో ముగిసిన ఎన్నికలు, హైదరాబాదులో అత్యల్పంగా నమోదైన ఓటింగ్ శాతం. అద్గది, అదే క్రమశిక్షణ అంటే. సరిగ్గా ఓటింగ్ రోజు ఓటు వెయ్యకపోవడం అంటే మాటలా? హాయిగా ఏసీలో కూర్చొని మనం వెయ్యకపోతే ఏంటి, మనం ఒక్కరం వెయ్యకపోతే ఏమవుతుందిలే అని ఓటేసే రోజుని సెలవు రోజుగా మార్చుకొని దర్జాగా కాలు మీద కాలేసుకొని జాలీగా సమయాన్ని గడపటం అలవాటైన మన వాళ్ళకి ఇదేమన్నా కొత్త? అయినా ఓటు వేస్తే ఆశ్చర్యం కానీ వెయ్యకపోతే ఆశ్చర్యపోవాల్సిందే ఉంది. బాధ్యతగా ఓటేసే వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా మన దేశం ఇలా ముందుకు పోతుంది. ఇదిగో అయ్యా కాపీ. ఒరే రంగిగా, నువ్వు ఓటేసావా? హాయ్, మొన్న ఊరెళ్ళి వేసొచ్చాం కదండి. శభాష్, మొత్తానికి ఎవరికో ఒకరికి వేసావుగా. హాయ్. అవునరా, వీడేశాడా? ఎవరండి? ఇంకెవర్రా, నా సుపుత్రుడు. వేసేసానండి. ఏమేశాడో ఏంటో. అవును, ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడరా వీడు? ఏమోనయ్యా, బాబుగారు గురించి ఊరంతా ఎతికాను, ఎక్కడా కనిపించలేదయ్యా. వాడు అక్కడ ఇక్కడ ఎందుకుంటాడురా? ఉందిగా ఊరు చివర ఓ నాటకాల కంపెనీ, అక్కడే ఉండి ఉంటాడు. వెళ్ళి తీసుకురమ్మంటారయ్యా? ఎందుకు? ఆ వంకతో నువ్వు కూడా నాటకం చూద్దామనా? అది కాదయ్యా. మాట్లాడకో. మొన్నేం చేసావురా? ఆడపెళ్లి వారు వస్తున్నారు, వెళ్ళి వాడిని పిలుచుకురారా అని పంపిస్తే వాడితో పాటు నాటకాలాడి అర్ధరాత్రి 12 గంటలకి ఇంటికి వస్తావా? అయ్యా, అది బుద్ధి లేకపోతే సరే. అవును, నాటకం పేరేమిట్రా అన్నావు? గుండీలు తీసిన బంటండి. ఈ మధ్య బంట్లు గుండెలు తీయడం మానేసి గుండీలు జిప్పులు తీస్తున్నారన్నమాట. ఆ నాటకంలో జమీందార్ చొక్కాకు అన్ని వజ్రపు గుండీలే ఉంటాయండి. ఆయన గుండెలు తెస్తే ఏమవుతుందని పనుడు బాగా ఆలోచించి గుండీలు ఎత్తుకెళ్ళాడండి. ఆ గుండెలతో పాటు నిన్ను కూడా ఎత్తుకుపోయి ఉంటే ఓ పీడ పోయిండేది. నవ్వింది చాలు, వేధవ నవ్వు నువ్వును. మళ్ళీ నవ్వావో ఉన్న పళ్ళు పీకించేసి పెట్టుడు పళ్ళు చేయించేస్తాను సొంట అని. అయినా చక్కగా చదివి ఉద్యోగం సంపాదించక ఈ నాటకాల పిచ్చేమిట్రా వీడికి? అయ్యా, నాకు తెలియక అడుగుతాను, నాటకాలంటే మీకు ఎందుకంత కోపం? కోపం కాకపోతే మరేమిట్రా? ఇలా నాటకాలు అంటూ తిరిగిన వాళ్ళు జీవితంలో చివరికి ఎందుకు పనికి రాకుండా పోయారు. ఎంతమందిని చూడలేదు. అదేం కాదులే బాబయ్య, బాబుగారు నోరిప్పి డైలాగ్ చెప్పినారంటే అట్లా సూత్తూ ఉండిపోవాల్సిందే. ఆ యాక్టింగ్ అబ్బబ్బబ్బబ్బా అదిరిపోతుందయ్యా. అవకాశాలు లేక సమయం కలిసి రాకపోతే అదే నోటితో అడుక్కు తినాల్సి వస్తుందిరా వేధవా. అట్ట ఏం జరగలేదు బాబయ్య. బాబుగారు మగజాతకుడు, స్టేజి ఎక్కిండంటే హీరోలాగా దగదగదగ మెరిసిపోతాడు. ఏం మెరిసిపోతాడో ఏమోరా. నా చింతంతా వాడి భవిష్యత్తు గురించే. ఇలా నాటకాలు వేసుకుంటూ తిరిగి చివరికి ఏమైపోతాడో అని. అబ్బా, ఎప్పుడు బాబుగారి గురించి ఆలోచిస్తారయ్యా? కూసింత మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. సరేరా, నేను అలా వెళ్ళి కాసేపు నడుము వాలుస్తాను. వాడొస్తే ఓసారి పిలువు. ఇవాళ అటో ఇటో తేల్చి పారేస్తాను. అట్టాగా అయ్యా, నేను పిలుస్తానుగా, మీరు వెళ్ళండి.
సరేరా. ఫోన్ వస్తోంది. హలో, అటే పౌలు, ఇటేపు రంగయ్య. హలో రంగయ్య, నేను సూర్యంబాబుని మాట్లాడుతున్నాను. చెప్పండి బాబు. రంగయ్య, మన దొడ్లో వేప చెట్టుకు పశువులు కట్టేసే తాడుంది కదా, అది వెంటనే ఇక్కడికి తీసుకురా. ఎందుకు బాబు? స్టేజ్ మీద పశువులు కూడా యాక్టింగ్ చేస్తున్నాయా? అవునరా, నువ్వు వచ్చి గడ్డేసి వాటిని మేపాలి. నవాపు నవ్వాపి ఆ తాడు వెంటనే ఇక్కడికి తీసుకురా. ఎట్టా తెచ్చేది బాబు? అయ్యగారు మీ మీద మండిపడిపోతుంటే. ఎందుకేంటి? ఈపులు విమానం మోత భోగించి ఇవాళ మీ సంగతి తేల్చేస్తానట. అయినా నేను ఇప్పుడు రావట్లేదుగా. మా పటేలకు వస్తారుగా. అప్పుడు నువ్వుంటావుగా. అంటే ఈపుల మోతలు నాకు, ఈలలు సప్పట్లు మీకా? అలా ఏం జరగదులే రంగయ్య, ఇదంతా మనకు పేరు వచ్చేంత వరకే. ఆ తర్వాత నలుగురు మనుషులు పెట్టి కుమ్మిస్తారా బాబు? రే రంగిగా, అయ్యి బాబోయ్, అయ్యగారుతున్నారండి. సరే సరే, నువ్వు ఆ తాడుని తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చాయి. అట్టగే బాబు. రే రంగయ్య, ఎవరితో మాట్లాడుతున్నావురా? అది మన పక్కీదులో ఓబులేష్ గాడున్నాడు కదండి, ఆడి గేదె ఎవరి మాట విన్నట్టేదండి. ఎందుకుటో గడ్డికి బదులు గారెలేమన్నా పెడుతున్నాడా వెధవా? కాదండి, మన పెరట్లో తాడుంది కదండి, అది వాళ్ళ గేదె కట్టాలట. అట్టుకు రమ్మన్నారండి. సరే సర్లే, అది సరే. వీడెక్కడున్నాడంట? రిహార్సల్స్ చేస్తున్నాడంటండి. వాడు రిహార్సల్స్ చేస్తున్న విషయం నీకెలా తెలుసు? మీరే అన్నారుగా బాబు గారు ఎప్పుడు నాటకాల కంపెనీలో ఉంటారని. నిజమేగా? అయ్యా, మరి నేను వెళ్ళొస్తానండి. సరే, ఇదిగో గేదెను కట్టే నేపంతో అట్టించటే నాటకానికి వెళ్ళావు, నిన్ను దొడ్లో కట్టి పచ్చగడ్డి తినిపిస్తాను. అర్థమైందా? అర్థమైందండి. వెళ్ళు. బాబో, నాటకం భలేగా ఉందండి. రంగయ్య, సమయానికి నువ్వు తాడు తెచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే కర్టెన్స్ మార్చలేక చచ్చుండేవాళ్ళం. మెల్లగా బాబు, మెల్లిగా. అయ్యగారు గారు విన్నారంటే ఏమవుతుందిలే, రోజు ఉండేదేగా. మీకేం కాదయ్యా, నాకు నా ఇప్పుకే ప్రమాదం. ఈసారి నాటకానికి వెళ్తే నా చేత గడ్డి తినిపిస్తానండి. ఎవరికి? నాకే. ఏం కాదులే రంగయ్య, నేనున్నానుగా. అమ్మో, సింహం జూలు విదిల్చుకొని గుమ్మం దగ్గర నిలబడుందే. రంగయ్య బాబు, ఇప్పుడు ఒక చిన్న నాటకం ఆడాలి. ఎందుకు బాబు? గడ్డితో పాటు కుర్తి కూడా తాగిస్తారా? నేను చెప్పేది విను. ఇప్పుడు మనం నాటకం నుంచి రావట్లేదు, మరెక్కడిని వస్తున్నామండి? సినిమాకి వెళ్ళి వస్తున్నాం. అయ్యి బాబోయ్, నాటకం అంటేనే డొక్కసించేస్తారు, ఇక సినిమా అంటే ఏకంగా చంపేస్తారేమో బాబు. భయపడకు, నేనున్నాను కదా. రంగయ్య, అలా ప్రహ్లాదుడు ఆ జగన్నాటక సూత్రధారిని నిత్యం స్మరిస్తూ భక్తితో ముక్తిని పొంది తరించిపోయాడు. ఎక్కడ నుండి రాక? అది భక్త ప్రహ్లాద అనే భక్తిరస చిత్రానికి వెళ్ళొస్తున్నావు నాన్న. ఏమి రంగయ్య? అవునయ్య గారు, సినిమా భలే బాగుందండయ్యా. చిరంజీవి రౌడీలను బాతుంటే మగ రసవత్తంగా ఉందయ్యా. చిరంజీవి? రంగయ్య, చిరంజీవి కాదురా. నాటకాలు అయిపోయాయి, ఇక సినిమాల మీద పడ్డావా? అది కాదు నాన్న. ఏది కాదు? బుద్ధిగా చదువుకొని చక్కని ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకుని హాయిగా బతికయ్యాక ఈ నాటకాల పిచ్చేమిట్రా నీకు? నాన్న, అంటే నన్నేమైనా అనండి, నాటకాన్ని మాత్రం ఏమనకండి. పౌరుషం పొడుచుకొస్తుందా? పౌరుషం కాదు, కళ అంటే ప్రాణం నాన్న. అయినా పగటి కళలకనే మీలాంటి వాళ్ళకి కళ యొక్క గొప్పతనం ఏం తెలుస్తుందిలే. కన్న కళలు నిజం చేసుకుని సంపాదించబట్టే నువ్విలా ఏ చీకు చింత లేకుండా తిరగలుగుతున్నావు. అది గుర్తుపెట్టుకో. నీలాగా నేను కూడా నాటకాలంటూ ఊళ్ళు తిరుగుంటే ఈ పాటికి రోడ్డున పడి ఉండేవాళ్ళం. చచ్చ, జీవితం అంటే కేవలం సంపాదన అనే మీలాంటి వాళ్లతో కళ గురించి మాట్లాడడం
నాది బుద్ధి తక్కువ. ఆ, బుద్ధి తక్కువైంది కాబట్టే నాటకాల వెంబడి తిరుగుతున్నావు. నాన్న, ఇంకేం మాట్లాడకో. మర్యాదగా ఓ ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకో. ఇలాగే ఈ నాటకాలు గీటకాలంటూ తిరుగుతానంటే వెళ్ళి ఆ కొంపలోనే ఉండు. సరే ఉంటాను. కళ గురించి ఇంత చులకనగా మాట్లాడి మీకు దాని గొప్పతనం తెలిసాకే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతాను. బాబుగారు, నన్ను ఆపొద్దు రంగయ్య. నిద్రపుచ్చే కళకి, తట్టి నిద్రలేపే కళకి ఉండే తేడా తెలియని వాళ్లతో ఉండడం కన్నా అక్కడుండడమే ఉత్తమం. మీకు కళ గొప్పతనం ఏంటో కళ్లకు కట్టినట్లు చూపించి కళ్ళు తెరిపించేలా చేస్తాను. వస్తాను. ఆ, వెళ్ళరా వెళ్ళు. 4 రోజులు పోతే వెతుక్కుంటూ నువ్వే వస్తావు. వెళ్ళు. వస్తున్నా వస్తున్నా. హలో ఆనందం గారు, ఎలా ఉన్నారు? ఆ, ఎవరండి మీరు? నేనండి, మూసను. ఏంటి అప్పుడే మర్చిపోయారా? అయ్యా, మీరు ఢిల్లీలో గల్లీ గల్లీ చూడడానికి వచ్చి ఇడ్లీ తిందామని ఇంద్రభవన్ హోటల్లో కూర్చున్నప్పుడు మీ పక్కన నటకిరీటిలా నవ్వుతూ 4 గంటల పాటు నేటి నాటకాలు నాటి నాటకాలు అనే అంశంపై దీర్ఘంగా ఆలోచిస్తూ సుదీర్ఘంగా చర్చించుకున్నాం. గుర్తులేదు చండి? ఏమోనండి, గుర్తులేదు. గుర్తులేదా? అయితే మీకు వివరంగా విడమరిచి చెప్పాల్సిందే. ఆ రోజు అమావాస్య, శనివారం. కారు మబ్బులు జోరుగా కమ్ముకుంటున్న సాయంత్రం వేళ కుర్రకారు కేరింతలు కొడుతూ షికారులు చేస్తుండగా ఈ మూస ప్రాసతో కలిపి నాటకాలపై యాసలో రాయగా వాచికెక్కిన మహత్తర గ్రంథరాజాన్ని చదువుతూ అలా అలా రోడ్డుపై నడుస్తూ ఉంటగా తొలిచూపులోనే మీ తలతో నా తలకాయను ఢీకొన్నప్పుడు తలకేమైనా బుడుపు వచ్చిందా? అక్కడే మీరు పొరపడ్డారు బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం ఏమిటి? నా పేరు ఆనందం. ఆ పేరులో ఆనందం ఉంది కదండి, అది చాలు. ఎక్కడ ఆపాను? అదేదో తొలిచూపన్నారే, అది. అలా మిమ్మల్ని అనుకోకుండా గుద్దినప్పుడు తల గుర్రున తిరుగుతుంది మూసగారు. దాన్నలా తిరగకుండా ఆపాలంటే తీయటి టీ చుక్క నోట్లో పడాల్సిందే అని తమరు అన్నారా లేదా? నేనెప్పుడన్నానండి? నేను పక్క రాష్ట్రం వెళ్ళి 10 ఏళ్ళు అవుతోంది. ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారు? అది అయ్యా, అలా అడిగారు, బాగుంది. నేను ఒక గొప్ప నాటక రచయితను. మహత్తరమైన నాటకాలు రాస్తూ ఉంటాను. పేపర్ మీద పెన్ను పెట్టానంటే వెన్నపూసలో వేలు పెట్టినట్టే జర 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 జారిపోవాల్సిందే. చేచే, నాటకాలా? అలా అంటారేమిటండి? తమరికి నాటకాలంటే పడవా? ఆ పేరెత్తితేనే నాకు చిరునెత్తుకు వస్తుంది. అలాగా? నేను రాసిన ఓ నాటకంలో మీలాగే నాటకం అంటే చిరాకు పడే ఓ పెద్ద మనిషి చిర్రును తుర్రుమనిపించి బుర్రను సర్రును మెరిపించి మురిపించి రాసిన సంభాషణలు విన్నారంటే మీ అభిప్రాయం మార్చుకుంటారు. అయ్యా, ఇంతకీ మీరెవరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఈ నాటకాల గురించి నాకెందుకు చెప్తున్నారు? వస్తున్నా అక్కడికే వస్తున్నానయ్యా. మీ అబ్బాయి సూర్యం మామూలు వ్యక్తి కాదు. రాబోయే తరానికి కాబోయే హీరో. రంగస్థలం మీద మార్తాండులా వెలిగిపోయే అద్భుతమైన నటుడు. అతగాడు నేను రాసిన దాల్చిన చెక్క అనే నాటకంలో సుగంధ ద్రవ్యాలు అమ్ముకునే హీరో పాత్రకి సరిగ్గా సరిపోతాడు. అందుకే అతన్ని మిమ్మల్ని తీసుకుపోదామని వచ్చాను. ఓహో, తమరు అందుకొచ్చారన్నమాట. అవునవును. వాణ్ణి నిన్నే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టా. ఊరి చివర ఓ నాటకాల కంపెనీ ఉంది, అక్కడ ఉంటాడు. అక్కడికి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకోండి. వెళ్ళండి. అయ్యా, మీరు రాకపోతే ఎలాగండి? మీరు రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. ఏమిటయ్యా నీ గోల? నాకు నాటకాలంటే విరక్తి. నేను రానని చెప్పాను కదా. అమ్మమ్మమ్మమ్మమ్మ, అదేం కుదరదండి. మీరు రావాల్సిందే. ఇదిగో మూసా, నన్ను విసిగించకుండా మర్యాదగా బయటికి నడు. నేను వెళ్ళనండి. ఎందుకెళ్ళావు? వెళ్ళనంటే వెళ్ళనండి. అదే, ఎందుకెళ్ళావు? నా ఇష్టం అండి. అంటే మా ఇంట్లో నీ ఇష్టం ఏమిటయ్యా? ఆనందం గారు. ఎవరు? లోపలికి రండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. ఎవరు కావాలండి? నా పేరు ఉల్కాపాతం అండి. ఉల్కాపాతమా? అదేం పేరండి? అంటే నేను పుట్టిన సమయంలో ఆకాశంలో నుండి ఉల్కపడిన శబ్దానికి మా నాయనమ్మ పోయిందటండి. ఆమె జ్ఞాపకార్థం నాకు ఆ పేరు పెట్టారు. వెరీ గుడ్. మా ఫ్రెండ్ కూడా మీ కోవకు చెందినవాడే. వెరైటీగా ఉంటుందని స్కై ల్యాబ్ అని పేరు పెట్టుకున్నాడు. అవునా?
ఇంతకీ మీ పేరు? మూస. మోస. అవును, మూస. అదేంటండి సీసాల మోస ఏంటండి? మీది మూసాపేట? కాదు, కోకాపేట. ఆ? నా పూర్తి పేరు మూడిన ముహూర్తం సత్యారావు. ఆ. ముద్దుగా ఉంటుందని మూస అని పెట్టుకున్నాను. ఎలా ఉందంటారు? అదేదో శోష వచ్చినట్టు ఉందండి. అవును, మూడిన ముహూర్తం మీ ఇంటి పేరా? అబ్బే కాదండి, అది మా అమ్మమ్మకి ఇష్టమైన నాటకం పేరు. మీలాగే నేను పుట్టే సమయానికి మా అమ్మమ్మ మూడిన ముహూర్తం అనే మహత్తర నాటకం చూస్తోందట. ఆహా. ఇటు నేను పుట్టగానే అటు మా అమ్మమ్మ టబా కట్టేసిందట. ఓ. ఎప్పటికైనా అంత గొప్ప నాటకాన్ని రాసే ఎత్తుకు ఎదగాలని నేనే తగిలించుకున్నా. వామ్మో, నాటకాలా? ఏమిటలా అంటున్నారు? మీకు కూడా నాటకాలు పడవా? పడవు, అస్సలు పడవు. చిచి, నాటకాలంటే పడని వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నానండి. అయ్యాయా మీ పరిచయ కార్యక్రమాలు ఇంకా జీవిత చరిత్రలు ఏమైనా వినిపిస్తారా? ఇంతకీ మీరెవరండి? చెప్పారు కదండి మూసనని. అబ్బా, మీరు కాదండి, వీరు. చెప్పాను కదండి, ఉల్కాపాతమని. అదే, ఇక్కడెందుకు పడ్డారని. ఓహో అదే, మా అమ్మాయి హిడింబికి మీ అబ్బాయితో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చానండి. మీ ఊరి పంతులు గారు చెప్పారు. ఓహో అలాగా, రండి రండి, ఇలా కూర్చోండి. అయ్యయ్యో, ఎండన పడొచ్చినట్టున్నారు. మజ్జిగ తెప్పిస్తాను, ఉండండి. మజ్జిగొద్దు గాని మజా తెప్పించండి చిదానందం గారు. అంటే రెండూ తెప్పించినా సంతోషమైన అనుకోండి, ఒకదాని తర్వాత మరొకటి లాగించేయచ్చు. అసలే ఎండలు బొగ్గమంటున్నాయి కూడా. చాలా సంతోషం. ఒరే రంగయ్య, రంగయ్య. వస్తున్నానండి. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని నువ్వు తొందరగా కిరాణా కొట్టుకెళ్ళి ఓ కూల్ డ్రింకు 4 గ్లాసులు పట్రా. ఇదిగో రంగయ్య, ఇట్రా. ఆ షాపులో సిగరెట్లు ఏమైనా దొరుకుతాయా? దొరుకుతాయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే 2 గోల్డ్ ఫ్లాగ్ కింగ్స్ బట్రా. ఏంటంటే? గోల్డ్ గోల్డ్ రంగయ్య, గోల్డ్. అయ్యగారు కానీరా, వెళ్ళు. అట్టగానండి. ఉల్కాపాతం గారు, ఎలా జరిగిందండి మీ ప్రయాణం? బాగానే జరిగిందండి. అవును ఊపా గారు. ఓపానా? అదేదో ఉప్మాలాగా ఓపా ఏంటండి? మీ ముద్దు పేరేలండి. అవును ఊపా గారు, మీకొక్కరికే నాటకాలంటే ఇష్టం ఉండదా? మీ ఇంట్లో అందరూ ఇంతేనా? అందరూ అంతేనండి, నా మాట పాటించాల్సిందే. కళాభిరుచి లేని మీ ఇద్దరిని చూస్తుంటే నాటకం రుచి చూపించాలనిపిస్తుందండి. అయ్యా ఇదిగోండి కూల్ డ్రింకు గ్లాసులు. ఒరే రంగయ్య, నువ్వు అర్జెంటుగా వెళ్ళి మన ఊరి పంతులు గారిని పిలుచుకురా. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఎందుకంటే? ముహూర్తం పెట్టడానికి రా. ఎవరికి? మా అబ్బాయికి. ఓహో, అవును రంగయ్య, నా సిగరెట్లు తెచ్చావా? అవి బంగారం షాపులో కొనుక్కోవాలంటండి. బంగారం షాపులోనా? అదేంటయ్యా? మీరే అన్నారు కదండి గోల్డ్ గోల్డ్ అని. నేను కొట్టుకెళ్ళి అదే అన్నానండి. అక్కడేమో బంగారం కొట్టుకెళ్ళమన్నారండి. అయ్యో రంగయ్య, ఇదిగో అది సరే, నువ్వు ఇప్పుడు మళ్ళీ పంతులు గారి ఇంటికి వెళ్తావు కదా? వెళ్తానండి. మరి వచ్చేటప్పుడు తీసుకురా. ఇదిగో ఈసారి గోల్డ్ కాదు, చార్మినార్ తీసుకురా. అట్టగండి. ఉల్క గారు, మీ అమ్మాయి మిల్క్ బ్యూటీయా సిల్క్ బ్యూటీయా? కాదండి, డార్క్ బ్యూటీ. మా అమ్మాయిని నిలబెడితే రోడ్డు రంగులో కలిసిపోయి అస్సలు కనపడదు. ఓహో, అచ్చం మీ పోలిక అన్నమాట. మరే? అయ్యా, మీ ప్రశ్నలు కాసేపు ఆపుతారా? ఈ ఒక్క ప్రశ్న సంధించి. అబ్బా ఆపవయ్యా, మేము కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. మాట్లాడుకుందరులేండి. మంచి రసవత్తర ఘట్టంలోకి అడుగు పెడుతున్నప్పుడు మధ్యలో అడ్డు రాకండి. పాతం గారు, విషయం ఏమిటంటే మన సూర్యం గారు లేరు, అదే మీ హిడింబి గారికి కాబోయే భర్త గారు. వారెంత గొప్పనట్లో తెలుసా? అస్సలు తెలియదు. అబ్బా నువ్వు ఊరుకోవయ్యా, ఇప్పుడు వాడి సంగతి ఎందుకు? ఏమిటి మీరంటున్నది? ఆనందం గారి అబ్బాయికి కూడా నాటకాలు పిచ్చుందా? మరేమనుకుంటున్నారు? వీళ్ళబ్బాయి స్టేజ్ ఎక్కి డైలాగ్ డెలివరీ చేస్తుంటే ఉంటుంది చూడండి, ఆహా, దిష్టి బొమ్మల అలా చూస్తూ ఉండిపోవాల్సిందే అనుకోండి. మూసీ గారు. మూసీ కాదండి, మూస. ఏదో ఒకట్లే, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? ఆ ఉల్కాపాతం గారు ఇప్పుడు ఆ నాటకాల గొడవ మనకెందుకండి? అమ్మమ్మమ్మమ్మమ్మ, అలా తప్పించుకుంటారేమిటండి? ఉండవయ్యా, నువ్వు అక్కడివి చంపుకు తింటున్నావు. అయ్యా, పంతులు గారు ఇంట్లో లేరటండి. మరి ఎక్కడికి వెళ్ళారో కనుక్కున్నావా? అదేదో బిల్లు మంగళవారం అని నాటకానికి వెళ్ళారటండి. రంగయ్య, అది బిల్లు మంగళవారం కాదురా,
బిల్వమంగళుడు మహానుభావుడు. మంగళవారం అంటే గుర్తొచ్చిందండి, నేను రాసిన మంగళవారం మక్కగారెలు. రేయ్ వింటున్నావా? ఆయ్ మంగళవారం మక్కగారెలు అనే ఓ నాటకంలో హీరో దోరగా కాల్చిన గారెలు తింటూ నాలుగు కరుచుకున్నాడయ్యా. కాదురా, బూరెలు ఎలా తయారు చేయాలో ఆలోచిస్తున్నాడు. అవునరా, ఇంతకీ నా చార్మినార్ తెచ్చావా? అది అక్కడ ఉండదంటండి, హైదరాబాద్ ఉంటుంది అన్నాడండి. అబ్బా, నాలుక పీకేస్తుంది కదా. ఉల్కా గారు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయేమిటి? చిచి, నాకు అలవాట్లేదండి. బాబు గారు, నా దగ్గర బీడీ ఉంది, కాలుస్తారా? ఇలా ఎవరో రంగయ్య, కాదేది కాల్చుడు కనర్హం అన్నారు మా గిరీశం గారు. రే రే రే, రంగయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? బాబు గారికి బీడీ తెద్దామనే. బీడి లేదు గీడి లేదు, ముందు లోపలికి వెళ్ళి చావు. అబ్బా పరమానందం గారు, వాడిని ఎందుకండి తిడతారు? రంగయ్య, నాకు ఇప్పుడేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. ఆయ్ అలాగేనండి. ఉల్కాపాతం గారు, నేను ఇటీవల గుండె మంటలు అని ఓ సస్పెన్స్ థ్రిల్లర్ నాటకం రాశానండి. ఆహా, అందులో డైలాగ్స్ ఏమైనా వింటారేమిటి? అబ్బా వద్దులేండి. ఇదిగో మూసి, నీకు దండం పెడతాను కాసేపు ఆపవయ్యా. తమరంత ప్రేమతో చెబితే నేను ఎందుకు కాదంటాను? ప్రేమ అంటే గుర్తొచ్చిందండి. ఉల్కా గారు, మీరు ఏ పిల్లకనైనా ప్రేమించారా? పిలక అదే ఐ మీన్ అమ్మాయిని. ప్రాస కోసం పదం వాడా. అర్థం అక్కర్లేదా? అంతరార్థం మీకు అర్థమయ్యాక అర్థంతో పనేమిటండి? ఇంతకీ బాణం గుచ్చారా? ఎక్కడా? అదేనండి, అమ్మాయి గుండెల్లో. అయ్యా, నేనే బాణాలు గుచ్చలేదు, ఎవరి ప్రాణాలు తీయలేదు. ఆనందం గారు, ఇక నేను వెళ్ళొస్తానండి. పెళ్లి సంబంధం గురించి వచ్చేవారు మాట్లాడుకుందాం, సరేనా? అలాగేనండి. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, మరేమనుకోకండి. అబ్బా ఉల్కానందం గారు, మీ డైలాగులు మరీ పాతగా ఉన్నాయండి. ఓ 2 ట్రెండింగ్ డైలాగులు వదలమంటారా? అయ్యా, మీరు రోజు ఇలాగే మనుషుల్ని కాల్చుకు తింటూ ఉంటారా? ఎప్పటి నుంచో వేచి చూస్తే గాని ఈ మహద్భాగ్యం దొరకలేదండి. ఇలాంటి విందు భోజనం చేసి చాలా రోజులైంది. కర్మ కర్మ. ఆగవయ్యా, ఎవరు నువ్వు? అలా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసావేంటి? తలుపులు ఎందుకు మూసావు? ఎవరు నువ్వు? మాట్లాడవే. అయ్యా, మోగవాడేమోనండి. నేను మొగండి కాదండి. అయితే ముష్టోడువా? కాదండి. మరి ముద నష్టపోడువా? అబ్బా కాదండి. మరెవరివి? అయ్యా ముందు నన్ను కాపాడండి, మీకన్ని వివరాలు తాపీగా చెప్తా. తాపీగా మాట్లాడడానికి నువ్వు తాపీ మేస్త్రివి, నేను ఇల్లు కట్టించుకునేవాడిని అనుకున్నావా? అదేం వీల్లేదు, మర్యాదగా బయటికి నడు. అయ్యా అలా అనకండి అయ్యా, ఒక్క 10 నిమిషాలు నన్ను మీ ఇంట్లో ఉండనివ్వండి, ఆ తర్వాత నా దారిని నేను వెళ్ళిపోతాను. ఆనందం గారు, వీడిని చూస్తే నాకెందుకో భయంగా ఉందండి. ఏదో నేరం చేశాడనిపిస్తోంది. నేనేమి నేరం చేయలేదు సార్, నన్ను నమ్మండి. ఇదిగో, మర్యాదగా బయటికి వెళ్తావా, లేకపోతే పోలీసులకు ఫోన్ చేయమంటావా? నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? అది నా ఇష్టం. నీ ఇష్టం ఏమిటయ్యా? ఇది నా ఇల్లు. సరే, ఇందాకేదో పోలీసులకు ఫోన్ చేస్తానన్నారుగా, చెయ్యండి. చూసారా వాడి ధీమా? అడగకుండానే లోపలికి దూరి పోలీసులకు ఫోన్ చేయమని బెదిరిస్తావా? నీకెన్ని గుండెలు? అబ్బా, మళ్ళీ అదే పాత డైలాగ్. సత్యానందం గారు, మనిషికి ఒకే గుండె ఉంటుందండి, మీరు ఆ డైలాగ్ మార్చండి. నువ్వు నోరు మూసుకోవయ్యా, అసలే గుండె దడదడమని కొట్టుకుంటుంటే. పోలీసులకు ఫోన్ చేయరే. చెయ్యండి ఆనందం గారు. చేస్తే ఏం చేస్తారో తెలుసా? బొక్కలో వేసి మక్కిలు ఎర్రగొడతారు. నా ఒక్కడిదే కాదండి, మీ అల్లుడు గారి బొక్కలు కూడా విరగొడతారు. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అంటే మా అల్లుడు గారిని కూడా అరెస్ట్ చేస్తారా? నేను మీ అల్లుడు గారు కలిసి చాలా కాలంగా మారువేషాల్లో ఆడవాళ్ల మెడల్లో గొలుసులు కట్టేస్తున్నాం. అబ్బా, ఇద్దరూ హేమాహేమీలే. మంచి స్టార్టప్ స్టార్ట్ చేశారు. దొంగ గారు, చోరకళ కాకుండా తమరికి ఇంకా ఏమైనా సైడ్ బిజినెస్లు ఉన్నాయా? ప్రస్తుతానికి లేవు గాని, మరీ మెడలో గొలుసులు కొట్టేటువంటి కొంచెం రిస్కీగా ఉంది. ఈసారి ఏ నగల షాప్ అయినా ప్లాన్ చేయాలి. అబ్బో, ఒక అడుగు ముందుకు వేయబోతున్నారన్నమాట. శుభం. ఆనందం గారు, నాకంతా అయోమయంగా ఉందండి, నేను వెళ్ళొస్తాను. ఆగండి. అమ్మమ్మమ్మ, మమ్మల్ని ఇద్దరిని వదిలేసి మీరు ఒక్కరే అలా వెళ్ళిపోతే ఎలాగండి? దొంగ గారు, ఈయన కాస్త మందలించండి, వెళ్ళిపోతానంటున్నాడు. ఏయ్,
ఎక్కడికి వెళ్ళేది? నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయటానికి వీల్లేదు. ఇదేంటో తెలుసా? కత్తి 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 ఆ, ఏమిటయ్యా నీ బెదిరింపు? ఆ కత్తి చూపిస్తే బెదిరిపోతాం అనుకున్నారా? అబ్బా, అలా గుటకలు మింగుతూ చెప్తారేమిటండి డైలాగు? జోరుగా చెప్పండి. పోనీ ఉల్కా గారు, మీరేమైనా ట్రై చేస్తారా? అబ్బా, నా వల్ల కాదు. మాట్లాడకుండా దగ్గరికి రండి. పాతం గారు, దొంగ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి. ఆ, అమ్మో, నాకు కత్తులంటే భయం. కత్తులంటే జ్ఞాపకం వచ్చింది. విశ్వానందం గారు, నేను రాసిన చురకత్తులు అనే ఓ నాటకంలో ఇదిగా అబ్బా, ఇదిగో మూసా, కాసేపు మూస్తావా? సర్లేండి. దొంగ గారు, ఇది నిజమైన కత్తే అంటారా? అవును, పారిపోయి ఇక్కడికి వస్తూ ఓ సందు చివరిలో కొన్నాను. అమ్మో, ఆనందం గారు, కాస్త నన్ను బయటకు పంపిస్తారా? ఏమిటండి మీరు పదే పదే బయటకు వెళ్ళిపోతానంటున్నారు? ఆపుకుంటే కడుపు ఉబ్బిపోయేలా ఉందయ్యా. ఏమిటి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు? ఏం లేదండి, బయటకెళ్ళి నలుగురు వస్తాదుల్ని తీసుకొచ్చి ఈ దొంగని ఈ చవతలు పారేద్దామంటున్నారు ఉల్కాపాతం గారు. నేనెప్పుడన్నానయ్యా? అయ్యా దొంగ గారు, అంత అబద్ధం. నేను అలా అనలేదు. నా కడుపు ఉబ్బిపోయేలా ఉంది, కాస్త అలా గాలికి వెళ్ళొస్తారని చెప్పారండి. అంతే. నిజంగా అంతేనా? కాదండి. కాదండి, అంతే అండి. చూసారా ఎలా ఒప్పుకున్నాడో? అయ్యా మోసగారు, దయచేసి నన్ను ఎరికించకండి. ఇక మీరు ఆపండి. కొంచెం బ్రేక్ ఇస్తాను కానీ, దొంగ గారు, మిమ్మల్ని పదే పదే దొంగ దొంగ అని అనడం అదేదో దొంగతనం చేసినట్టుగా ఉందండి. ఇంతకీ తమరి నామధేయం అంటే? మీ పేరండి? నా పేరు జుబ్బా. జుబ్బానా? అయ్యా, మీ పూర్వీకులు ఏమైనా జుబ్బాలు అమ్ముకునేవారా? కాదు. మరి తమరి నాన్నగారి పేరు? తుబ్బా. తమరి తాతగారి పేరు అల్లమురబ్బనా? అవును. అబ్బా, జుబ్బా తుబ్బా అల్లం మురబ్బ. మహత్తరమైన ప్రాస. చూసారా ఆనందం గారు ఎలా పట్టేశాను? చూస్తున్నా. జుబ్బా గారు, మొత్తానికి మీది బాబా ఫ్యామిలీ అన్నట్టు. అవును. అయ్యా జుబ్బా గారు, అసలు మీరు ఆనందం గారి అల్లుడు గారు తొలిసారిగా ఎక్కడ కలుసుకున్నారో? అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్. అదేమిటో కాస్త చెప్తారా? నా నాటకానికి ఏమైనా పనికొస్తుందేమో చూస్తాను. సరే, ఒక్క నిమిషం ఆగండి. ఆనందం గారు, మీ అల్లుడు గారు జుబ్బా గారు తొలిసారిగా ఎలా కలిశారో చెప్తున్నారండి. మంచి రక్తి కట్టే సన్నివేశం. ఇలా రండి. వాడి బొంద. అబ్బా, అలా చిరాకు పడుతూ కూర్చుంటే ఎలాగండి? వినండి ముందు. జుబ్బా గారు, తమరు ప్రారంభించండి. అలాగే. అది అర్ధరాత్రి. ఓహో, గొప్ప సమయం. నేనలా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తున్నాను. పోలీసులు ఏమైనా తరుముతున్నారా? కాదు, కుక్కలు. అనుకున్నానండి. అప్పుడు కూడా మీరు ఇదే చొక్కా, చిరిగిన ప్యాంటు వేసుకుని ఉంటారు, అంతేనా? అవును, ఇవి నాకు బాగా అచ్చొచ్చిన బట్టలు. ఆ తర్వాత? నాకెదురుగా ఇంకొక వ్యక్తి అచ్చం నాలాగే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. స్లో మోషన్ లో వస్తున్నాడా? కాదు, నాలాగే వేగంగా వస్తున్నాడు. ఆయన్ని కూడా కుక్కలు తరుముతున్నాయా? కాదు, వాళ్ళ ఆవిడ తరుముతుంది. ఎందుకు? గొంతుకు గొలుసు చేయించమని వారం రోజులుగా పోరు పెడుతుందట. వాళ్ళత్తయ్య మెళ్ళో గొలుసు కొట్టేసి భార్యకు ప్రజెంట్ చేద్దామనుకుని అడ్డంగా దొరికిపోయాట. అందుకే వాళ్ళ ఆవిడ తరుముకుంటూ వస్తే చేతిలో కర్ర పట్టుకుని ఆయన అలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడట. ఓహో, భార్యాభర్తలిద్దరూ రోడ్డుపై వేగంగా కోపంగా సరసాలాడుకుంటున్నారన్నమాట. సరసాలాడుకోవటం ఏమిట్రా నీ పిండాకుడు? మీరుండండి. దొంగ గారు, మీరు చెప్పండి. అలా పరిగెత్తుకుంటూ వచ్చి పడేల్మని నన్ను ఢీకుని పారిపోతుంటే కుక్కలు ఆయన చేతిలో కర్రను చూసి వెనక్కు పారిపోయాయి. మరి వాళ్ళ ఆవిడ నా చేతిలో కత్తి చూసి ఇంటికి పారిపోయింది. ఓహో ఓహో, కర్రని చూసి కుక్కలు, కత్తిని చూసి మహిళ, ఎవరి తేరిన వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. మరి మీరిద్దరూ ఎలా కలిశారు? నా వెంట పడుతున్న కుక్కలను తరివిన ఆయన వెంట పడుతున్న వాళ్ళ భార్యను తరివిన నేను ఇలా ఒకరికొక్కరు అనుకోకుండా సాయం చేసుకుంటున్నాం. ఓహో, అలా మీ మనసులు కలిశాయన్నమాట. అవును, అప్పటి నుంచి మొదలైంది మా ప్రయాణం. ఆహాహా, అద్భుతంగా ఉందండి మీ కథ.
ఇదే కథను పెట్టి నాటకం రాస్తే ఇసకేస్తేరాలని జనం విరగబడి చూస్తారండి. ఏమండోయ్ ఉల్కా గారు, ఆ విన్నారా జుబ్బా గారి జీవితంలోని ఈ ఘట్టం? వినపడిందండి. మీకో దండం, నన్ను మధ్యలోకి లాక్కండి. అబ్బా, చేతులు దించండి. ఇప్పుడెందుకు ఈ మర్యాదలు చెప్పండి. ఏమండి, చెప్పు నాయనా. బాగా ఎండలు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. నాకు బాగా ఆకలేస్తుంది, ఏమైనా తినాలనిపిస్తుంది. ఆకలేస్తుందా? మా నాయనే. ఇగో ఆ వంటింట్లో నీకు కావలసినవన్నీ ఉన్నాయి, వెళ్ళి బాగా మెక్కు. అలాగే. ఇదిగో, నన్ను ఇలా లోపలికి పంపించి మీరు ఇలా బయట తోక దాడించాలని చూశారో, ఇదంత పదునుగా ఉందో చూశారుగా. అయ్యా జుబ్బా గారు, నేనున్నానుగా ఇక్కడ. వీళ్ళెక్కడికి వెళ్లకుండా చూసే బాధ్యత నాది. తమరు లోపలికి వెళ్ళండి. అలాగే. అయ్యా ఆనందం గారు, ఇదంతా చూస్తుంటే నేను 1993లో మా ఇంట్లో దొంగలు పడ్డారు అనే ఒక నాటకంలో అచ్చం ఇలాగే ఒక దొంగ ఇంట్లోకి అనుకోకుండా దూరితే ఏం చెయ్యాలో బహు రసవత్తరంగా రాశానండి. ఆ డైలాగ్స్ ఏమైనా కొంచెం వింటారా? అబ్బా, ఇప్పుడు వద్దయ్యా, నువ్వు నీ నాటకాలు కొద్దిసేపు ఆపే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చేస్తామండి, చచ్చిన పాముల పడుండాల్సిందే. అది పాము అంటే గుర్తుకొచ్చింది ఉల్కాపాతం గారు. నేను 24 ఏళ్ల వయసులో నట్టింట్లో నాగరాజు అనే లఘునాటికలో బుష్ బుష్ అని బుసలు కొడుతూ నట్టింట్లో ఆ బుజ్జిపాము చేసే సందడిని అద్భుతంగా వర్ణించాను. ఆ మాటలు ఏమైనా వింటారా? ఇదిగో మూస, ఆపవయ్యా నీ నస. అసలేం చెయ్యాలో నాకేం పాలుపోవట్లేదు. అయ్యా, ఈ సమయంలో పోలీసులు కనుక వచ్చారా ఇక నేరుగా జైలుకే. ఏమంటే ఉల్కాపాతం గారు, తమరు ఎప్పుడైనా జైలుకు వెళ్ళారా? తమ దయ వల్ల ఇంకా వెళ్ళలేదండి. పోన్లేండి పాపం. ఒకవేళ ఈ దొంగ పట్టుబడితే కాస్త వాడికి తోడుగా వెళ్దురుగానిలేండి. ఆనందం గారు, ఎవరు వచ్చినట్టున్నారండి? ఇంకెవరండి, ఏ ఎస్ఐయో సిఐయో వచ్చి ఉంటాడు. ఆహా, ఉల్కా గారు, మీ అదృష్టమే అదృష్టం అండి. ఇలా అనుకున్నామో లేదో అలా వచ్చేసారు. ఆపవయ్యా, అసలే కాళ్ళు వణికిపోతుంటాను. విరజానందం గారు, వెళ్ళి ఆ తలుపులు త్వరగా తీయండి. ఆలస్యం అయితే వాళ్ళకు అనుమానం వస్తుంది. అవునా? అయితే నువ్వు వెళ్ళి. అమ్మా, మీ ఇంటి తలుపు నేను తీయడం ఏంటండి? పోనీ మన ఉపాగారు తీస్తారు. అమ్మో, నేను వెళ్ళను. ఇక లాభం లేదండి విస్మయానందం గారు, మీరే వెళ్ళి తీయాలి. కర్మ కర్మ, తీయక చేస్తానా? ఎక్స్క్యూజ్ మీ, ఈ ఇంట్లోకి మనుషులు ఎవరైనా వచ్చారా? కొత్తగా నేను ఉల్కాపాతం గారు వచ్చామండి, కానీ వంటింట్లోకి మాత్రం ఎవ్వరూ వెళ్ళలేదండి. ఓకే, ఒక దొంగ వేదో మా నుండి తప్పించుకొని పారిపోయి ఇటువైపుగా వచ్చాడు. ఇక్కడికి ఏమైనా వచ్చాడేమోనని. లేదు సార్, మా ఇంటికి ఎవరు రాలేదు సార్. ఇంతకీ మీ పేరు? ఆనందం సార్. సరే, ఎవరైనా వస్తే నాకు చెప్పండి. మీకెందుకు సార్ శ్రమ, ఓ గంట పోయాక రండి. పాపం వాడు భోంచేస్తున్నాడు. ఎవరు? అదే అదే సార్, మా పనివాడు రంగయ్య. వాడు భోజనం చేస్తున్నాడు. ఓ గంట పోయాక మేం కూడా తింటాము అంటున్నాడు కదా. ఆ ఎక్కిలు ఎవరికి వస్తున్నాయి? ఇంకెవరికండి, జుబ్బా గారి. జుబ్బానా? అతనెవరు? చెప్పాను కదా సార్, అతను మా పనివాడు రంగయ్య అని. వాడన్నమాట. పాపం జుబ్బా శరీరానికి బిగుసుకుపోయి ఎక్కిళ్ళు వస్తున్నాయి అన్నమాట. ఉల్కాపాతం గారు, వెళ్ళి వాడికి కాస్త మంచినీళ్ళు పట్టండి. అమ్మో, నాకు భయం అండి, నేను వెళ్ళను. మీకెందుకండి భయం? ఇక్కడ ఎస్ఐ గారు ఉన్నారుగా, ధైర్యంగా వెళ్ళండి. మీరుండండి ఉల్కాపాతం గారు, నేను వెళ్ళొస్తాను. అబ్బా, మీ ఇంటికి ఎస్ఐ గారు వస్తే మాట్లాడకుండా అలా మధ్యలో వెళ్ళిపోతే ఏం బాగుంటుందండి? మీరుండండి. ఇదిగో ఉల్కా గారు, మీరు వెళ్ళండి, నేను చెప్తాను. నీళ్లు నేను వెళ్ళొస్తాను, ఉండండి. వెక్కిళ్ళు ఆగిపోయాయి. ఆనందం గారు, మీరు ఇక్కడే ఉండండి. అలాగే. ఇక నేను వెళ్ళొస్తాను. ఎందుకన్నా మంచిది, ఈ ఇంటి మీద అయితే ఒక కన్నేసి ఉంచాలి. అమ్మయ్యా, పెద్ద గండం గడిచింది. ఈ మలపత్రాష్ట్రుడికి ఇప్పుడే ఎక్కిళ్ళు రావాలా? అయ్యా, అవి ఎక్కిళ్ళంటే చెప్పొస్తాయా ఏమిటి?
ఈ సందర్భంలో ఓ కవిత లోపల నుంచి అలా తన్నుకొస్తుందండి, చెప్పమంటారా? చెప్పొద్దు అంటే మీరు ఆపుతారా? చెప్పండి. అవుననుకోండి. చెప్పకుండా వచ్చేవే ఎక్కిళ్ళు, గిల్లితే కమిలిపోయేవి చెక్కిళ్ళు, కల్లాపి చల్లితే దగదగా మెరిసిపోయేవి వాకిళ్ళు. ఇక నువ్వు వెళ్ళు. అబ్బా భలే కలిపారే. అయ్యా, ఇంతవరకు కథలతో తిన్నావు, మళ్ళీ ఇప్పుడు కవితలు మొదలు పెట్టావా? అబ్బే లేదండి, అప్పుడప్పుడు సజ్జస్ఫురణతో కవితలు అలా కావేరిలా పొంగుకుంటూ వస్తాయండి. అయ్యా పులక గారు, మీకేమైనా చిన్న లైన్ వినిపించమంటారేమిటి? అబ్బా, నా పేరు పుల్కా కాదండి, ఉల్కా. ఏదోట్లండి. ఇంతకీ వీడి తిండి అయిపోయిందో లేదో చూసొస్తానుండండి. ఏమండి, మళ్ళీ ఏం కావాలి నాయనా? నాకు భోజనం చేయగానే సిగరెట్ కాల్చే అలవాటు ఉంది. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఓహో, గొప్పవాళ్ళ అలవాట్లే వేరు. ఉన్నాయా లేవా? బాబు, అది నేను సిగరెట్లు కాల్చను, కావాలంటే చుట్టలు ఇస్తాను. చుట్టలా? నాన్ సెన్స్. జుబ్బా గారు, ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే పనివాడిని తెమ్మని పురమాయించానండి. వాడు తీసుకురాలేదు. సరే, ఏదో ఒకటి ఇవ్వండి. రంగయ్య, రంగయ్య, ఆయ్ వస్తున్నానండి. ఇదిగో ఈయన గారికి ఓ 2 చుట్టలు ఇవ్వు. అట్టగా అండి, ఇదిగోండి. అయ్యగారు, ఈయన గారు ఎవరండి? ఈయన జుబ్బా గారని గొప్ప హస్తకళాకారుడు. మన ఇంటికి ఈ రోజు ఆహ్వానించాం. అంటే ఈ అయ్యగారు కూడా నాటకాలు ఆడతారంటే? కాదు రంగయ్య, ఈయనది ఒక ప్రత్యేకమైన కళ. ఈయన ముఖం చూస్తే నాకు అట్ట అనిపించట్లేదయ్యా. ఏంటి? అయ్యా జుబ్బా గారు, కోపగించుకోకండి, మీరు ఉండండి, నేను మాట్లాడతానుగా. రంగయ్య, ఈయన జుబ్బా గారిని మీ అయ్యగారి అల్లుడు గారి ప్రాణ స్నేహితులు. మరి ఆ వేషం ఏందండి అట్టుందే? అదే, అది లేటెస్ట్ వేషన్ రంగయ్య. టార్న్ జీన్స్ అనే పేరు విన్నావా? అంటే ఏంటండే? అంటే మన బట్టలు మనం చింపుకున్నాం అనుకో, దాన్ని ఏమంటారు? పిచ్చి. అదే షాపు వాడు చించి అమ్మాడనుకో, అది ఫ్యాషన్ అంటారన్నమాట. అర్థమైందా? మరి ఇట్లాంటి వేసుకుని బయట తిరిగితే కుక్కలు ఎంటపడవా అయ్యా? నా లెక్క ప్రకారం ఈ పాటికి జుబ్బా గారు రేబీస్ టీకా వేయించుకునే ఉంటారు. ఏమండి, అంతేనా? స్టాప్ ఇట్. అబ్బో, ఏమండి, చెప్పు నాయనా, ఇంకేం కావాలి? ఇంకేం వద్దు గాని, నాకు మత్తుగా నిద్ర వస్తుంది. దానికి మమ్మల్ని ఏం చేయమంటావు? ఏం అక్కర్లేదు గాని నేను మా ఇంటికి వెళ్తాను. జుబ్బా గారు, ఎంతసేపు ఉన్నారు కదా, నాకు 10 నిమిషాలు కేటాయిస్తారా? మూసా, అబ్బా ఉండండి, మీరు మాత్రం వింటే సరిపోతుందా నా నాటకాలు డైలాగులు? పాపం జుబ్బా గారు కూడా వినొద్దు. అబ్బా, కావాలంటే మేము వింటామండి. బాబు, ముందు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళలేమండి. ఇవి మీకు వినిపించేవి కావండి. దొంగల నిబంధనల నుండి కాచి వడబోసి రచించిన రత్నాల్లాంటి మాటలు. జుబ్బా గారు, విషయం ఏమిటంటే, నేను నాటక రచయితను. మహత్తరమైన నాటకాలు రాస్తూ ఉంటాను. రాసుకోండి, దానికి నన్ను అడగటం దేనికి? మిమ్మల్ని అడగడం కాదండి, నేను రాసిన నాటకాల్లోని మచ్చుతునకల్ లాంటి డైలాగులు మచ్చుకు కొన్ని వినిపిస్తాను, వింటారా? నాకు పీకలు కోసే అలవాటు ఉంది, కొయ్యముంటారా? తెక్క కుదిరింది. బాబు, ఆ పని చేయండి, మీ శిలా విగ్రహం పెట్టుకుంటాం. అబ్బో, ఇక్కడ ఎవరి పీకలు కోయొద్దులండి. అయ్యా, ముందు ఆ కత్తి లోపల పెట్టుకొని తమరు బయలుదేరండి. ఈసారి వచ్చేటప్పుడు ఆనందం గారి అల్లుడు గారిని కూడా తీసుకురండి, మాకు పరిచయం చేద్దురు గాని. ఇదిగో, నేను వెళ్ళిపోయాను కదా అని పోలీసులకు నా విషయమైనా చెప్పారు, తెలుసుగా? అయ్యా జుబ్బా గారు, ఒక చిన్న మనవి. ఏంటది? ఏం లేదండి, ఈసారి తమరు వచ్చినప్పుడు మా ఉల్కా గారికి కాస్త జైలు అది చూపించండి. పాపం తెగ ముచ్చట పడుతున్నాడు. అబ్బా మూసా గారు, మీరు ఆగండి. సరే, చూద్దాం, నేను వెళ్తాను. హ్యాండ్సప్. అబ్బా అబ్బా, ఈ క్లైమాక్స్ లో మీ ఎంట్రీ ఓహో అద్భుతం సార్. Shut up. ఏం డైలాగ్ డెలివరీ సార్. సార్, మీరు గనక పరిషత్తు పోటీలకు వెళ్తే బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రైజ్ మీకే సార్. ఆనందం గారు, సార్, ఈ దొంగ విధవని మీ ఇంట్లోనే పెట్టుకొని ఏమీ తెలియనట్లు నటిస్తారా? సార్, వీడెవడో మాకు తెలియదు సార్. మేము మాట్లాడుకుంటుంటే అకస్మాత్తుగా మా ఇంట్లోకి చొరబడి కత్తి చూపించి బెదిరించాడండి.
మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? చెబితే చంపేస్తానన్నాడండి. ఐసి దొంగతనం కాదు, దొంగను రక్షించడం కూడా నేరమే. మీరందరూ పోలీస్ స్టేషన్ కి నడవండి. అయ్యా ఎస్ఐ గారు, ఆ, ఏదో తెలియక చేసిన పొరపాటు వల్ల ఇలా ఇరుక్కుపోయామండి. నిజంగా మాకేం తెలియదు సార్. ఇంతకీ మీరెవరు? ఆయన హిడింబి గారి తండ్రి గారండి, సూర్యం గారికి కాబోయే మామగారండి. హిడింబా? ఆవిడెవరు? ఉల్కా గారి కూతురండి. ఇంతకీ ఈ ఉల్కా గారెవరు? ఇదిగో ఈయనేనండి ఉల్కా గారు. ముందుకు రండి సార్, ఎస్ఐ గారు పిలుస్తున్నారు. రండి రండి. నేనేనండి. ఈయనకి ఆనందం గారికి ఏమిటి సంబంధం? సంబంధం అంటే వీళ్ళ అమ్మాయి హిడింబిని ఆనందం గారి అబ్బాయి సూర్యం గారికి ఇచ్చి పెళ్లి చేద్దామని సంబంధం కలుపుకోవడానికి వచ్చారండి. పురోహితుడిని కూడా పిలుచుకురావడానికి మా రంగయ్య వెళ్ళాడండి. కానీ ఆయనేమో బిల్వమంగళుడు అనే మహత్తర నాటకం చూడడానికి వెళ్ళారట. అవునా? అయితే మీకు ఈ దొంగకి ఏమైనా సంబంధం ఉందా? చిచి, వీడికి నాకేమిటండి సంబంధం? ఆ? లేదు లేదు. అదేమిటండి అలా అంటారు? ఇందాకనేమో ఆ దొంగ మీకు దగ్గరి బంధువు అని చెప్పినట్టున్నారు. నేనెప్పుడు చెప్పానయ్యా? నువ్వు భలే ఉన్నావు. అయ్యగారు, అయ్యగారు, ఏమిట్రా, ఏమైంది? ఏం లేదు అయ్యగారు, మీ అందరికీ స్పెషల్ కాఫీ పెట్టియాలా అని అడగడానికి వచ్చా అంతే. ఈయనెవరు? ఈయన పేరు రంగయ్య అండి, మా అందరి పని మనిషి. చిత్తం ఎస్ఐ గారు, తమరు ఆ తుపాకీ ఎత్తి ఎంతసేపు అలా పట్టుకుంటారు? కాస్త బత్తాయి రసం ఏమైనా పుచ్చుకుంటారా? షటప్! అయ్య బాబాయ్ తుపాకీ అట్టా పెట్టేశారేంటండి అని కానీ కాల్ చేస్తారా ఏంటి? అవును, కాల్ చేస్తాను. అయ్య బాబోయ్, ఆయన మా ఇంటికి భోజనానికి వచ్చిన చుట్టమండి. ఏమి టైమింగ్ జుబ్బా గారు. ఇది జుబ్బా కాదు, చొక్కా. రామయ్య. అయ్యా, ఆయన పేరు రామయ్య కాదండి, రంగయ్య. రంగయ్య, వీడొక దొంగ విధవ. మీ ఇంట్లో తాడుందా? ఇప్పుడు తాడెందుకు ఎస్ఐ గారు? వీడిని వెంటనే కట్టిపడేయడానికి. అబ్బా, మీరు అసలు టైంలో దెబ్బ కొట్టారు ఎస్ఐ గారు. ఈ టైంలో పోలీసుల ఎంట్రీ ఎప్పుడైనా బేడీలతోనే ఉండాలండి. మీరది ఎలా మర్చిపోయారు? షటప్! అది నీకు అనవసరం. రంగయ్య, అయ్యా, నువ్వు వెళ్ళి ఒక గట్టి తాడునొకని తీసుకొచ్చి వీడి చేతులు కట్టాయి. అయ్య బాబోయ్, అయ్యగారు, కదలకు. కదిలావో కాల్చి పడేస్తా. అబ్బా, అదే రొటీన్ డైలాగ్ ఎస్ఐ గారు మీ పోలీసులందరికీ. ఒకసారి నేను రాసిన పోగాలపు పోలీసులు అనే నాటకం చదివి వినిపిస్తే గాని మీరు ఆ రొటీన్ డైలాగులు మార్చరండి. షటప్! రంగయ్య, వెళ్ళి త్వరగా తాడుని తీసుకుంట్రా. అయ్య బాబోయ్, అయ్యగారు. వెళ్ళరా, వెళ్ళి తీసుకురా. అప్పుడే పట్టుకుందామనుకున్నా చచ్చు వెధవా కత్తి చూపించి బెదిరించాడు. అలాగా అండి, ముందే చెప్తే చేతులు కాళ్ళు ఈసి పొయ్యిలో పెట్టాడు కదండి. ఎక్కడ్రా? ఇదిగో ఈ మూసాగారు సందు దొరకనిస్తేనేగా. నువ్వు వెళ్ళి అర్జెంటుగా తాడు పట్టుకురా, వెళ్ళు. ఎస్ఐ గారు, వాడిని పంపించానండి. మర్యాదగా మీరందరూ కూడా కదలకుండా నిల్చోండి. అబ్బా ఎస్ఐ గారు, మూమెంట్ లేకపోతే నాటకం చప్పగా ఉంటుందండి. షటప్! అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఎస్ఐ గారు ఈ ఒక్క డైలాగ్ మాత్రం చింపేస్తున్నారండి. ఎస్ఐ గారు, నాకు ఫోన్ వస్తుందండి, కాస్త మాట్లాడుకోవచ్చా? సరే. హలో అయ్యగారు, నేను రంగాన్ని మాట్లాడుతున్నానండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? నేను మన ఊరు శివర నాటకాల కొంప నుండి మాట్లాడుతున్నానండి. నిన్ను తాడు తీసుకురారా అంటే అక్కడెందుకు తగలడ్డావు? రేత్రి ఆ తాడిక్కడ మర్చిపోనానండి. అఘోరం చేవలే గాని తొందరగా ఆ తాడు ఇక్కడికి తీసురా. అయ్యగారు, ఘోరం సరిగిపోనాదండి. ఏమైందిరా? ఏంటి మాట్లాడుతున్నావు? సూర్యం బాబు గారు నిత్యం జారి కింద పడిపోయారండి. తలని రకతం కూడా వస్తుంది అయ్యా. అవునా? నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు ఈలోపు మన ఊరి డాక్టర్ని పిలుచుకురా, వెళ్ళు వెళ్ళు. అలాగేనండి, అట్లాగే. అయ్యయ్యో, ఎలా ఉందో ఏమిటో నా సూర్యానికి. ఏమైంది ఆనందం గారు, అలా కంగారు పడుతున్నారే? మా అబ్బాయి సూర్యం ఆ నాటకాల కంపెనీలో నిచ్చెన మీద నుండి జారి పడ్డాడట. తలకు గాయం అయ్యి రక్తం కూడా వస్తుందట. నేను ఇప్పుడే వెళ్ళాలి. సూర్యం, నాయనా. అయ్యయ్యో, ఎంత పని జరిగింది ఆనందం గారు. ఎక్కడికి వెళ్ళేది? ఎస్ఐ గారు, మా అబ్బాయికి తలకి బలంగా గాయం అయిందంటండి. నేను తక్షణమే వెళ్ళాలి. అదేం వీల్లేదు. రేయ్ దొంగ విధవా,
కదిలావో కాడికి పంపిస్తా. అది ఎస్ఐ గారు ఇప్పుడు డైలాగ్ మార్చారు, కొద్దిగా బాగుందండి. షటప్. ఇది కూడా మార్చండి సార్, ఊరికే వినాలంటే బోర్ కొడుతుంది. అందరూ ముందుగా పోలీస్ స్టేషన్కి నడవాల్సిందే. ఎస్ఐ గారు, నేను మా వాడిని చూసి వచ్చాక మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానండి. నన్ను నమ్మండి ఎస్ఐ గారు. చూడండి ఆత్మీయం గారు, అబ్బా ఎస్ఐ గారు, మళ్ళీ మీరు దోడేశారండి. ఆయన పేరు ఆనందం అండి, ఆత్మీయం కాదు. అదే చూడండి ఆనందం గారు, ఇలాంటి కేసులు చాలా చూశాను నేను. మర్యాదగా నాకు సహకరించి పోలీస్ స్టేషన్కి నడవండి. సార్ 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 వాడు ప్రాణంగా పెంచుకున్న నా ఒక్కగానొక్క కొడుకు సార్. సార్ మీకు దండం పెడతాను, కావాలంటే మీకు కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి సార్, ప్లీజ్ సార్. ఎస్ఐ గారు ప్లీజ్ సార్. ఉల్కాపాతం గారు, అదేమిటండి అలా చూస్తున్నారు? అవతల మీ వెయ్యంకుల వారు ఏడుస్తుంటే మీకు కనీసం ఏడుపు రావట్లేదా? అసలు మీద గుండెనా పాషాణమా? అది వద్దులండి వద్దులండి బాబు, మీ ఏడుపు మరీ డోకొచ్చేలాగా ఉంది. ఏమండి, నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు ఇప్పిస్తారా? షటప్. అబ్బా, డైలాగ్తో సుత్తి వేస్తున్నారు ఎస్ఐ గారు. యూ షటప్. అబ్బా, ఇది తప్ప మీకేది రాదా ఎస్ఐ గారు? అది సరే కానీ పాపం ఆ సొంటకి దాహం వేస్తుందట, నేను వెళ్ళి వాడికి నీళ్లు తీసుకొస్తాను. అదే చేత్తో మీకు కూడా కొంచెం అలోవేరా రసం తెచ్చదా ఎస్ఐ గారు? అయ్యా ఎస్ఐ గారు, ఎస్ఐ గారు దాన్ని వెళ్ళనివ్వండి. నా సూర్యం లేకపోతే నేను బ్రతకలేనండి. వాడు నా ప్రాణానికి ప్రాణం సార్. అబ్బా ఆనందం గారు, ఏమిటండి ఇది? ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం, ముళ్ళుని ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే. ఇవన్నీ వాడేసిన పాత డైలాగులండి. కొత్తవి ఏమైనా ఉంటే ట్రై చేయండి. ఊరుకోవయ్యా, నువ్వు ఒకడివి. అర్థమైన డైలాగులు నువ్వు. వెళ్ళండి ఎస్ఐ గారు, నేను అలా వంటింట్లోకి వెళ్ళొస్తానండి. ఉల్కా గారు, నాకు కొంచెం తోడుగా వస్తారా? నేను రాను, మీరే వెళ్ళండి. షటప్. వద్దులేండి, మీరందరూ ఇక్కడే ఉండండి. ఇదిగోండి జుబ్బా గారు, నీళ్లు తీసుకోండి. ఉల్కా గారు, మీరేమైనా తాగుతారా? నాకొద్దులేండి. మీ మొహం చూస్తే గొంతు తడారిపోయినట్టుంది. ఇప్పుడు నన్నేం మాట్లాడించకండి, నాకేం అర్థం కావటం లేదు అసలు. ఎస్ఐ గారు, అక్కడ ఒక నిండు ప్రాణం పోతుంటే ఇక్కడ మీకేమి పట్టనట్టుంటారా? నాకు ఒక్క అరగంట సమయం ఇవ్వండి. మా బాబుని ఆసుపత్రిలో చేర్చి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారండి. ఎస్ఐ గారు, నా కొడుకుని నన్ను కాపాడుకోనివ్వండి సార్, ప్లీజ్ సార్. సార్ చూడండి, ఈ ఏడుపులు ఏమైనా ఉంటే రేపు కోర్టులో ఏడవండి. నడవండి అందరూ. అయ్యా అయ్యా, నన్ను కూడా రమ్మంటారా? ఇటు నుంచి ఇటే తెప్పించుకుందాం అనుకున్నావా? చూసారా ఎస్ఐ గారు, మీరు గనక చూడకపోయి ఉంటే ఈయన ఇటు నుంచి ఇటే ఉడాయిద్దామని పెద్ద స్కెచ్ వేశాడు. అబ్బే అదేం లేదండి. అవును ఎస్ఐ గారు, ఇప్పుడు ఈ జుబ్బా గారిని ఎలా తీసుకువెళ్తారు పోలీస్ స్టేషన్కి? అంటే కట్టడానికి తాడు లేదు కదా, అలాగని. రండి, మీరిద్దరూ వచ్చి చెరోపక్క పట్టుకోండి. పదండి ఉల్కా గారు, తమరు అలా వెనక్కి వెళ్తారేం? రండి రండి. నేనెందుకు? చూడండి జుబ్బా గారు, మమ్మల్ని ఇద్దరిని చెరో ఛాతీ మీద గుద్ది మీరేం పారిపోరుగా. మీకు కొట్టాలనిపిస్తే ఉల్కా గారిని కొట్టేయండి. నేను గొప్ప కవిని, కావలసిన వాడిని, పైగా మీకు చుట్టాలు ఏర్పాటు చేసిన వాడిని. ఏమంటారు? నన్ను కొట్టమంటావేంటయ్యా? నీకేం మాయరోగం పుట్టింది? పొద్దున్న నుంచి నా మీద పడ్డావు. మీరు అలా ఏడవకండి. మంచి వాళ్ళు ఎక్కువ రోజులు బతకరని మా ముత్తాతమ్మ చెప్పేది. ఆపండి, మాట్లాడకుండా అందరూ స్టేషన్కి నడవండి. ఎస్ఐ గారు, కొంచెం ఆగండి ఎస్ఐ గారు. ఇప్పుడు నా సూర్యం ఎలా ఉన్నాడో ఏంటో. నాన్న సూర్యం ఎలా ఉన్నావు నాయనా? ఎస్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. షటప్. అయ్యా ఎస్ఐ గారు, డైలాగ్ తర్వాత చెప్తురు కానీ ముందు అక్కడ చూడండి, ఎవరో వచ్చారు. మీరెవరు? ఓ ముస్టోడా, ఇట్స్ ఆల్ రైట్. అన్యాయంగా ఒక దొంగని ఇంట్లో దాచుకొని గూడు పుటాని నడుపుతున్నారు, అందుకని అరెస్ట్ చేస్తున్నాం. ఓ అట్టాగా. మరి అరెస్ట్ వారెంట్ ఉందా బాబయ్య? రేయ్, అడగడానికి నువ్వేవడరా? వాళ్ళ అబ్బాయినండి. నాన్న సూర్యం, నువ్వా? మా నాయని, ఈ వేషం ఏమిట్రా? ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నావా నాయనా? నీ గాయం ఎలా ఉంది నాయనా? గాయం లేదు, మాయం లేదండి. మరి నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదరా? అయ్యా ఆనందం గారు, మేము ప్రదర్శించబోయే నాటకంలో ఇదే చివరి సన్నివేశం అండి. నాటకం ఏమిటి, సన్నివేశం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదు. అయ్యా, తమరు ముందు ఆ కళ్ళు తుడుచుకోండి ఆనందం గారు. నాన్న, ఇదంతా మీకు తెలియకుండా మేమందరం కలిసి ఆడిన నాటకం. వీళ్ళంతా
మా నాటక సభ్యులు నాన్న. ఆ, ఆ, నాటకమా? ఆ, అవునన్నా. నటులను నాటకాలాడే వాళ్లను చులకనగా చూసే మీ ఆలోచనను మార్చాలని మేమంతా కలిసి ఆడిన నాటకం ఇది. మీకు తెలియకుండానే మీరు కూడా ఇందులో ఒక పాత్రలా నటించారు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా నాన్న? నాటక కళ యొక్క గొప్పతనం ఏంటో? అమ్మయ్యా, నా గుండెల మీద బరువు తగ్గించేసావరా. ఇప్పుడు నాకు హాయిగా ఉంది. నీకు గాయమైందని ఎంత కంగారు పడ్డానో తెలుసా? క్షమించండి అయ్య గారు, అదంతా బాబు గారు చెప్పమని చెప్పానంతే. నా డైలాగులు బాగున్నాయ్యా. చంపేసేవరా రంగయ్య. ఆనందరావు గారు, అదేనండి నాటక కళలో ఉన్న గొప్పతనం. ఆనందం గారు, ఆ. మా నాటక దర్శకులు చంద్రం గారు వచ్చారండి. అవునా? నమస్కారం సార్. నమస్కారం ఆనందం గారు. అదేనండి నాటక కళలో ఉన్న గొప్పతనం. కావ్యేషు నాటకం రమ్యం అన్నాడు కాళిదాసు. అది నాటక కళలో ఉన్న గొప్పతనం. అన్ని సాహిత్య ప్రక్రియల్లోకెల్లా నాటకం ఉత్తమమైనదని దాని అర్థం. ఆనందం గారు, కళ ఏదైనా మనిషిలో నిద్రాణమై ఉన్న శక్తిని తట్టి లేపుతుంది, సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతుంది, సమస్యలతో సతమతమయ్యే వారి జీవితాలకు స్వాంతననిస్తుంది. కళ అందరికీ అబ్బేది కాదండి, అది పూర్వజన్మ సుకృతం. ఆనందం గారు, నాటకాల్లో నటిస్తే చెడిపోతారనే మీ అభిప్రాయాన్ని ఇప్పటికైనా మార్చుకోండి. ఒకరు కళ వైపు ఆసక్తి చూపుతున్నారంటే పెద్దవాళ్లగా వారిని ప్రోత్సహించవలసిన బాధ్యత మనది. ఇక సంపాదన అంటారా? మీకు కష్టపడే తత్వం ఉంటే ఎన్నో రంగాలున్నాయి ఉద్యోగం చేసుకోవటానికి. ప్రపంచంలో గర్వించదగ్గ గొప్ప గొప్ప కళాకారులను ఎందరినో కన్నది మన భరత భూమి. అంతటి స్థాయికి ఎదగగల సత్తా ఉన్న కళాకారులు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. అందులో మీ అబ్బాయి సూర్యం కూడా ఒకరు. ఆనందం గారు, ఇప్పటికైనా కళ యొక్క గొప్పతనాన్ని గుర్తించండి. నిజంగా నిజంగా మీరందరూ నా కళ్ళు తెరిపించారు. ఇంతకాలం నాలో ఉండే అజ్ఞానానికి సిగ్గుపడుతున్నా. నాన్న సూర్యం, ఏంటి నాన్న? ఇప్పటి నుండి మన ఊళ్ళో ఏ నాటకం జరిగినా ఆ నాటక కళాకారులందరినీ సన్మానించి ప్రోత్సహించి తగిన పారితోషికం ఇచ్చి నాటక కళ పట్ల నా కృతజ్ఞతాభావం వ్యక్తీకరించాలని నిర్ణయించుకున్నాను. చాలా సంతోషం నాన్న. అయ్యా, మీరే అవునయ్యా. ఆనందం గారికి, ఆనందం గారికి, ఆనందం గారికి. మీరింతవరకు నవరసభరితం నాటకం విన్నారు. రచన శ్రీ సమలం ప్రశాంత్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు పాత్రధారులు: ఆనందం శ్రీ కెఎస్ కుమార్, సూర్యం శ్రీ పి శ్రీనివాసరావు, సత్యారావు శ్రీ డి సత్యనారాయణ, రంగయ్య శ్రీ సిహెచ్ జీవనాదిత్య, ఉల్కాపాతం శ్రీ జి సురేష్ బాబు, ఎస్ఐ శ్రీ పి వినోద్, ఖైదీ శ్రీ ఎన్ అరుణ్ కుమార్. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర